నిజామాబాద్ జిల్లాలో బాలిక కేసును పోలీసులు ఛేదించారు. బాలికను తండ్రి హత్య చేసినట్లు గుర్తించారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి బైక్, 3 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 3 పిల్లల నిబంధన కారణంగా బాలికను తండ్రి హత్య చేశారని పోలీసులు తెలిపారు. నిందితుడు మహారాష్ట్రలోని కేరూర్కు చెందిన పాండురంగగా గుర్తించారు. పాండురంగకు 3 పిల్లలున్నారు. 3 పిల్లల కారణంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయలేనని భావించిన నిందితుడు బైక్పై పెద్ద కూతుర్ని తీసుకెళ్లి కెనాల్లో పడేశాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడంతో అసలు రంగు వెలుగు చూసింది. కన్న కూతుర్ని తండ్రి హత్య చేసిన ఘటనలో పూర్తి డీటెయిల్స్ అందించడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మా కరెస్పాండెంట్ రాజేష్ చెప్పండి. నిజాం సాగర్ కాలువలో ఒక 6 ఏళ్ల పాప మృతదేహం కనపడింది. దానిలో లోతుగా విచారణలోకి వెళ్తే తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళ తండ్రి కొండమంగళే పాండురంగన్ అతను ముగ్గురు పిల్లల తండ్రి. అతను ఆ గ్రామంలో కొరూరు గ్రామంలో విరాట్ అనే సెలూన్ నడుపుతూ ఉండేవాడు. అదే సెలూన్కి గణేష్ షిండే అని ప్రస్తుతం సర్పంచ్ ఆయన రెగ్యులర్గా వస్తుండేవాడు. వీళ్ళ డిస్కషన్లో ఏంటి అంటే ఇంకో 6 నెలల్లో మహారాష్ట్రలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి. కానీ ఎలక్షన్స్లో పోటీ పడాలి అంటే 2 పిల్లలే ఉండాలి అనే ఒక నియమం ఉంది. అయితే ఈ పాండురంగన్ అతనికి 3 పిల్లలు ఉన్నారు. ఎట్లయినా ఒక పిల్లని తగ్గించుకుంటే వాళ్ళు పోటీ పడే అవకాశం ఉందనే దాంట్లో ముందటి నుంచి చాలా ప్రయత్నాలు చేశారు. ఒక బైక్ MH26BY7495 అనే బైక్లో తన పెద్ద కూతురైన ప్రాచీని ఇక్కడ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి నిజామాబాద్ తీసుకెళ్తున్నాను. తీసుకొచ్చి ఇక్కడ అంబం తుప్పదండా నుంచి అంబం వెళ్ళే దారిలో పాపని నిజాం సాగర్ కెనాల్లో తోసేసి వెళ్ళిపోవడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో బాలిక కేసును పోలీసులు ఛేదించారు. బాలికను తండ్రే హత్య చేసినట్లు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ఎందుకు కన్న తండ్రి కన్న కూతుర్ని చంపాల్సి వచ్చింది? పోలీసులు ఏమంటున్నారు? నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగిందని చెప్పొచ్చు. అంటే యొక్క ప్రాణము తీసింది అంటే 3 పిల్లల నిబంధన ఏంటంటే గ్రామ పంచాయతీకి సంబంధించి ఎన్నికలకు సంబంధించి 3 పిల్లల నిబంధన నిండు ప్రాణాన్ని తీసుకుందని చెప్పొచ్చు. అయితే గత మహారాష్ట్రలోని ముద్కేడ్ తాలూకాలోని కెరూర్ గ్రామానికి చెందినటువంటి పాండురంగకు అయితే ఒక కొడుకు, 2 టీమ్స్ ఆడపిల్లలు ఉన్నారు. అయితే తాను సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పేసి అనుకున్నట్టు క్రమంలో తన స్నేహితుడైనటువంటి గణేష్ షిండే, ప్రస్తుతం అతను సర్పంచ్ గా ఉన్నాడు. అయితే అతనితో పాటు అతన్ని సంప్రదించడంతో 3 పిల్లల నిబంధన ఉంది. 2 పిల్లలు ఉంటేనే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయొచ్చినటువంటి ఆ యొక్క విషయాన్ని అతనికి చెప్పడంతో అతను ఎట్లనైనా చేసి నేను అంటే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నాడు. అయితే అదే క్రమంలో గత నెల 29న బైక్ పైన తన యొక్క పెద్ద కూతురు ప్రాచిని మాయ మాటలు చెప్పి తీసుకుని వచ్చాడు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఏఆర్పి క్యాంపు శివార్లోని D46-8 నిజాం సాగర్ కెనాల్లో బ్రతికుండగానే బాలికను పడవేసిన పరిస్థితి. అయితే ఆమె మృతదేహాన్ని కనుగొన్న స్థానికులు ఇటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇటు పోలీసులు 3 బృందాలుగా ఏర్పడి అంటే ఎవరు హత్య చేశారు, ఈ యొక్క అమ్మాయి ఎవరు అన్నటువంటి విషయంలో దర్యాప్తు ప్రారంభించారు. ముఖ్యంగా దీంట్లో సోషల్ మీడియాలో ఫొటోస్ వైరల్ చేసిన పరిస్థితి, స్టేటస్ పెట్టుకున్నారు. అదేవిధంగా ఇటు ఫేస్బుక్, ట్విట్టర్ లో కూడా పెట్టిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ఇటు ముద్కేడ్ తాలూకా కెరూర్ గ్రామానికి చెందినటువంటి ఒకరు ఫోన్ చేసి అమ్మాయి ప్రాచిగా గుర్తించారు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడ ఉన్నటువంటి పాండురంగను పట్టి కదిలిస్తే డొంకంతా కదిలిందని చెప్పవచ్చు. అయితే పాండురంగతో పాటు గణేష్ ని కూడా అరెస్ట్ చేసి ప్రస్తుతమైతే రిమాండ్ తరలించే పరిస్థితి. వారి వద్ద నుంచి ఇటు ఒక బైక్, 3 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. రాజేష్, నిజంగా ఆ నిబంధన ఉందా అంటే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి 3 పిల్లలు ఉండకూడదు అని? అంటే దీనికి సంబంధించి అంటే స్థానిక సంస్థలకు సంబంధించి మహారాష్ట్ర రాష్ట్రంలో ఆ యొక్క నిబంధన ఉన్నట్టు తెలుస్తా ఉంది. మహారాష్ట్ర రాష్ట్రంలో
ముగ్గురు పిల్లలు ఉంటే కనుక ఇటు స్థానికంగా సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ సంబంధించిన ఎన్నికల్లో పోటీ చేయరాదనేటువంటి నిబంధన ఉండడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని చెప్పి తెలుసా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.